ములుగు జిల్లా కేంద్రంలో డీసీసీ అధ్యక్షుడు పైడాకుల అశోక్ బీఆర్ఎస్ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. మంత్రి సీతక్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై చేస్తున్న ఆరోపణలను ఆధారాలతో నిరూపించాలని సవాల్ విసిరారు. సీతమ్మ సాగర్లో సిల్ట్ తొలగింపుపై గత బీఆర్ఎస్ ప్రభుత్వమే నివేదిక ఇచ్చిందని గుర్తు చేశారు. 400 కోట్ల కుంభకోణం ఆరోపణలపై మేడారం, సమ్మక్క సారలమ్మ గద్దెల వద్దకు ఆధారాలతో రావాలని కేటీఆర్ గుంటూరు సతీష్ రెడ్డికి సవాల్ విసిరారు. తప్పుడు ఆరోపణలు, సోషల్ మీడియా ద్వారా దుష్ప్రచారం మానుకోవాలని హెచ్చరించిన ఆయన ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు మానుకోవాలని సూచించారు. కనీసం అవగాహన లేకుండా, దాని మీద పూర్తి ఏ మాత్రం పరిజ్ఞానం లేకుండా పిచ్చి కూతలు కూస్తూ తప్పుడు మాటలను ప్రచారం చేస్తున్నారు. వారు కేవలం ఒక ట్రైబల్ సొసైటీ పాత్ర ఎంతవరకు ఉంటుంది మన క్వారీల మీద అంటే, క్వారీలో నుంచి ఇసుకని తీసుకొచ్చి డంపింగ్ చేయడం వరకే ఉంటుంది. తర్వాత దాన్ని మొత్తము టీజీఎండిసి అని గవర్నమెంట్ సంస్థ ద్వారా దానికి ఎంత ధర కట్టాలి, దాని వేయింగ్ ఏంటి, దానికి ఒక పరిమితులు ఏంటి అనేది మొత్తము గవర్నమెంట్ దాని ఈడీల రూపకంలో తీసుకొని గవర్నమెంట్ మాత్రమే నిర్వహిస్తుంది. దాంట్లో సొసైటీల పాత్ర కూడా ఏముండదు. అవగాహన రాహిత్యంతో కొంతమంది దళారులు మా ములుగు జిల్లాలో ఇద్దరు దళారులు తయారైన, ఒకడు బిల్లా, ఒకడు రంగా అని. ఈ బిల్లా రంగంలో పనేందయ్యా అంటే తెల్లారు లేస్తే గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరుక్కుంటూ ఇక్కడ వారి మీద వీరి మీద ఆర్టీఐ వేయడము, లేదంటే అక్రమ వసూలు చేయడము, బెదిరింపులకు పాల్పడడం, వారు ఇచ్చిన తప్పుడు సమాచారంతో ఈ తప్పుడు పరిజ్ఞానం లేని బలం లేని ఒక వైఎస్ సతీష్ రెడ్డి అని గుంటూరు నాయకుడు తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నాడు. ఆయనకున్న సోషల్ మీడియా, ఆయనకున్న యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా. నేను ఒక్కటే చెప్తున్నా, మీకు నిన్న మాట్లాడిండు, మొన్న కేటీఆర్ గారు మాట్లాడిండ్రు ఖమ్మంలో ఏమని, 12 కోట్ల క్యూబిక్ మీటర్లు 4000 కోట్ల కుంభకోణం అని. మీరు 10 సంవత్సరాలల్లా కోట్ల క్యూబిక్ మీటర్లు ఇచ్చి మీరు ఎన్ని వందల కోట్ల రూపాయలు సంపాదించారు? ములుగు జిల్లాల ఒక్కటే, మా జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు, ప్రజలందరికీ తెలుసు. ఈరోజు ఈ ప్రజాపాలన వచ్చినాక రేవంత్ అన్న సర్కారులో ఈ అక్రమ, కాబట్టి అందరికీ తెలుసు.